ఈ వీడియో కొంతమంది ఆడవాళ్ళకు మాత్రమే. అది కూడా ఎవరైతే సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే. సోషల్ మీడియా అంటే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇలాంటి వాటిలో ఎవరైతే ఆడవాళ్ళు వీడియోస్ పెడుతున్నారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. అమ్మ, ఎవరైతే మీకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో ఆ బ్యాడ్ కామెంట్స్‌ని మళ్ళా స్క్రీన్‌షాట్ చేసి నెక్స్ట్ వీడియోలో స్క్రీన్ పైన వేసి ఎవరైతే ఆ బ్యాడ్ కామెంట్ పెడతారో వాడికి మీరు సమాధానం చెప్తున్నారు కదా! అది అవసరమా? నేనేమంటానంటే మీరేమనుకుంటున్నారు? నేను వాడికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. రెండోసారి నాకు ఇలాంటి కామెంట్ పెట్టడు. ఇలాగ సమాధానం చెప్తే రెండోసారి సైలెంట్‌గా ఉంటాడు మీరు అనుకుంటున్నారు. అక్కడ ఆ వీడియో కింద బ్యాడ్ కామెంట్ పెట్టినప్పుడు దాన్ని ఎవరైనా చూస్తున్నారో లేదో తర్వాత సంగతి కానీ, ఇప్పుడు మీరు చేసే వీడియోని ఆ స్క్రీన్ పైన వేసి మీరు చదువుతున్నారు చూసినావా? అప్పుడు ఎంతోమంది చూస్తుంటారు. ఓకే. ఈమెకి ఎలాంటి కామెంట్ పెట్టారని చెప్పని ఇంకా డీప్‌గా వీళ్ళు ఆలోచిస్తారు. అవసరమా? మీరు అనుకుంటున్నారు కదా మేమేదో మా పరువు నిలబెట్టుకుని మీరు దిగదార్చుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఏదో నాకు అనిపించింది నేను చెప్తున్నాను. దయచేసి మీకు ఏదైనా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు ఆ కామెంట్లు ఆఫ్ చేసిండి. ఎందుకు? ఇప్పుడు మీరు మంచిగా వీడియోస్ పెడుతున్నా బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయి. చెడుగా పెడుతున్నా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నప్పుడు ఓకే, బ్యాడ్ కామెంట్స్ రాకుండా ఉండాలంటే మీరు కామెంట్స్ ఆఫ్ చేసిండి. అంతేగాని ఆ కామెంట్ తీసుకొచ్చి డిస్ప్లే పైన వేసి మళ్ళీ దానికి రిప్లై ఇచ్చి ఇంకొంత పరువు తీసుకోవడం ఎందుకని నా ఆలోచనతో ఈ వీడియో చెప్తున్నా.